సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్లో రైతులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముచ్చటించారు. రైతు బంద్ అయింది, కరెంటు సరిగా వస్తలేదు, కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని బాగుండేవని రైతులు హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, అప్పుడే అన్ని బాగుంటాయని రైతులు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మోడల్ రైతు బజార్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రైతులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో రైతు బజార్లో అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పచ్చి అబద్దాలతో గద్దెనెక్కి రైతులను విస్మరించిందన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు రైతుల వద్ద కూరగాయలు కొన్నారు. రైతు బజార్ అనేది సిద్దిపేటలో చాలా సక్సెస్ఫుల్ గా బాగా నడుస్తూ ఉంది. చాలా చోట్ల రైతు బజార్లు డిఫంక్ట్ అయినా కూడా ఇక్కడ ఒక చక్కటి సకల సౌకర్యాలతో కూడిన రైతు బజార్ నిర్మించడం వల్ల ఇటు రైతులకు, సిద్దిపేట పట్టణ ప్రజలకు ఈ రైతు బజార్ ఎంతగానో సేవలు అందిస్తూ ఉంది. రైతులు కూడా దళార్లు లేకుండా తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేరుగా అమ్ముకోవడం ద్వారా ఈ సిద్దిపేట పరిసర ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా వినియోగదారులు కూడా మరెక్కడో రోడ్ల మీద మిడిల్ మ్యాన్ దగ్గర కొనుక్కోకుండా తాజా కూరగాయలు తక్కువ ధరకే కొనుక్కునే అవకాశం ఇటు పట్టణ ప్రజలకు కూడా దొరుకుతూ ఉంది. మరి రైతు బజార్ ఇస్ ఎ సక్సెస్ఫుల్ మోడల్. ఎప్పుడు చూసినా కూడా ఇసుకేస్తే రానంత జనంతో సిద్దిపేట రైతు బజార్ చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఈ రైతు బజార్ 30 లక్షల FD కూడా మనం చేసుకున్నాం. ఆ రోజుల్లోనే ఎంతో ముందు చూపుతోని దీనికి రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలని ముందు కొన్ని షాపులు వేసి, షాపుల ద్వారా నెల నెలా దీనికి రెంటల్ ఇన్కమ్ వచ్చినట్టయితే మెయింటెనెన్స్ సమస్యలు లేకుండా చూడవచ్చు అని చెప్పి చాలా ఒక సక్సెస్ఫుల్ మోడల్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది. మరి ఈరోజు నాబార్డ్ మరియు గ్రామీణ బ్యాంక్ మరియు మన సెర్ప్ ముగ్గురు కలిసి మహిళా సంఘాలలో ఒక మంచి మార్కెటింగ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. మరి ఇది సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉండే అన్ని గ్రామాల మహిళా సంఘాలు దీన్ని వాడుకోవాలని చెప్పి, వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఎన్నో వస్తువులు, మరి తేనె కానీ, చిరు పదార్థాలు కానీ, పసుపు, మిర్చి, పప్పులు, రకరకాల ఉత్పత్తులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. నేను పట్టణ ప్రజల్ని కూడా కోరేది ఏంటంటే, ఈ మహిళా సంఘాలు వ్యాపారులు కాదు, ఇలా కల్తీ ఉండదు. ఏదైనా కూడా ఫ్రెష్గా మహిళా సంఘం అంతా కలిసి చేసినాయి కనుక మీరు కూడా మంచిగా ఇక్కడికి వచ్చే రండి, కొనుక్కోండి, మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయండి. తక్కువ ధరకు నాణ్యమైనటువంటి వస్తువులు పట్టణ ప్రజలకు ఈ సెంటర్ నుంచి అందుబాటులో ఉంటాయి. ఎట్లయితే మీరు తాజా కూరగాయలు కొనుక్కుంటున్నారు, పసుపు కానీ, మిర్చి కానీ, తేనె కానీ, చేనేత వస్త్రాలు కానీ, చిరు పదార్థాలు కానీ, మరి రకరకాల మురుకులు అట్లాంటి ఎన్నో కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి కనుక పట్టణ ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అన్ని గ్రామాల మహిళా సంఘాలు, కొన్ని చోట్లయితే రకరకాల వస్తువులు కూడా తయారు చేస్తూ ఉన్నారు మహిళా సంఘాలు. జూట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయి. మన అన్ని గ్రామాల మహిళా సంఘాలు కూడా ఇక్కడ వచ్చి ఈ సెంటర్లో పెట్టుకొని ఈ సెంటర్ను మరి నాబార్డ్, తెలంగాణ ప్రభుత్వం, గ్రామీణ బ్యాంక్ అందరి సహకారంతో ఈ సెంటర్ ఏర్పడింది కనుక ఇక్కడికి రోజు వేలాది మంది ప్రజలు ఈ రైతు బజార్కి వస్తారు కనుక ఇటు మీకు కూడా మేలు జరగాలి, ప్రజలకు కూడా మేలు జరిగే విధంగా ఈ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.